ఓం శ్రీ మాత్రే నమః. ఇప్పుడు తెలియజేసే అంశము ఆంజనేయ స్వామి వారి గుడిలో మీరు తప్పనిసరిగా ఈ విధంగా ఆచరించారు అంటే ఇంట్లో సుఖ సంతోషాలు నెలకొంటాయి. అంటే మీరు చేయాల్సింది ఆంజనేయ స్వామి వారి గుడికి వెళ్ళి అక్కడ ధ్వజస్తంభం దగ్గర దీపారాధన చేయండి. ఒక 5 ఒత్తులు వేసి దీపారాధన చేయటం మోస్ట్ ఇంపార్టెంట్. అది నువ్వుల నూనె కావచ్చు, ఆవ నూనె కావచ్చు, ఆవు నెయ్యి కావచ్చు, ఏదైనా సరే దీపారాధన అనేది మాత్రమే అక్కడ ఇంపార్టెంట్. 5 ఒత్తులు వేసి అది చేసిన తర్వాత కనీసం ఆంజనేయ స్వామి వారికి ఒక 5 ప్రదక్షిణాలు చేయండి. ఆ రోజు చేయించటం ఒకవేళ క్లోజ్ చేస్తారు, కొంతమంది ప్రదక్షిణాలు చేయనియకపోవచ్చు బహుశా. ఒకవేళ కనుక ఓపెన్ ఉంది చేయనిస్తారు అనేటైతే కనుక 5 ప్రదక్షిణాలు చేయండి. సరే 5 ప్రదక్షిణాలు చేసి అక్కడ కూర్చోండి, ప్రశాంతంగా కూర్చొని శ్రీరామ జయ రామ జయ జయ రామ రామ అన్న మంత్రాన్ని ఒక 108 సార్లు జపించండి. శ్రీరామ జయ రామ జయ జయ రామ రామ ఈ మంత్రాన్ని 108 సార్లు అక్కడే కూర్చొని చక్కగా జపించండి. అలాగే హనుమాన్ చాలీసాను కూడా వీలైతే 5 సార్లైనా చదవండి. హనుమాన్ చాలీసాని 5 సార్లు, మినిమం 5 సార్లు చదవండి నాన్న చక్కగా. ఆ విధంగా చదవడం చాలా చాలా మంచిది. అలా చదివితే మన ఇంట్లో సుఖశాంతులు నెలకొంటాయి. ఫస్ట్ ఎవరికైనా సరే సుఖశాంతులు అంటే ఏంటి? ఫస్ట్ ఒక మనశ్శాంతి ఇంపార్టెంట్, టెన్షన్ లేని లైఫ్ ఇంపార్టెంట్. అందరూ సుఖంగా ప్రశాంతంగా ఉండాలి. సో అలాంటి వాతావరణం మనకు అవసరం. అందుకని వీలైనంత వరకు ఆంజనేయ స్వామి వారి గుడికి వెళ్ళి ప్రశాంతంగా కూర్చొని మీరు ఇది చేయండి. డెఫినెట్గా నాన్న మీ మనసులో ఉన్నటువంటి సంకల్పం అనేది మరి ఆ స్వామివారి అనుగ్రహం వలన నెరవేరుతుంది, తప్పనిసరిగా నెరవేరుతుంది.